కుంభరాశి వాళ్ళు. కుంభరాశి నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ వారమంతా కూడా ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్లకు సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకోకుండా ధన వ్యయం చేస్తూ ఉంటారు. ఆ పనులన్నీ కూడా కుటుంబ సభ్యుల కోసమే వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల కొంత చికాకులు అనేవి తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ధనాన్ని మాత్రం ఈ వారం కొంత పొదుపు చేయడానికి ప్రయత్నించండి. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి నిర్ణయాల వల్ల ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారమంతా కూడా కొంత వ్యయం అనేది పిల్లల చదువు విషయంలో పెడుతుంటారు ధనం కూడా. మరియు కుటుంబంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ విషయంలో కూడా మంచి శుభవార్తలు అనేవి ఈ వారం వింటారు. మానసికంగా శారీరకంగా చాలా ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరియు ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనేది ఫలవంతమవుతాయి. రాజకీయంగా ఎదుగుదల అనేది కొంత కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా కృషి చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా కొంత సానుకూల పరిస్థితులు ఉన్నా సరే కష్టే ఫలి అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. కొంత కష్టపడితే మాత్రం సానుకూల ఫలితాలు అనేవి కుంభరాశి వాళ్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శనం చేసుకోండి. దానివల్ల శుభం కలుగును. మీ అదృష్ట సంఖ్య 9.